హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఖచ్చితంగా చూడవలసిన 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ మూవీస్ ఒక్కసారైనా మీరైతే చూడాలి. మరి ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1 బాహుబలి. ఈ మూవీని అయితే మీరు మస్ట్‌గా వాచ్ చేయాలి. మరి ఈ మూవీ ఎందుకు కంపల్సరీ చూడాలంటే దానికి కూడా రీజన్స్ అయితే ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఇండియాస్ బిగ్ బడ్జెట్ మూవీ. మరి మన రాజమౌళి గారైతే ఈ మూవీనైతే బాగా తీశారు. ఇంకా ఈ మూవీ కోసం ప్రభాస్ అయితే 5 ఇయర్స్ అయితే డేట్స్‌నైతే ఇచ్చాడు. అప్పట్లో 100 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు అనుకునే రోజులు. అలాంటి రోజుల్లోనే 250 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన మూవీ. మరి ఈ మూవీ అయితే 2 పార్ట్స్‌గా అయితే తీశారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 650 క్రోర్స్ ప్లస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి 810 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. మరి ఈ ఫిలిమే ఫస్ట్‌గా 1000 కోట్లు కలెక్ట్ చేసింది మన ఇండియాలో. మరి ఈ రీజన్ చాలనుకుంటా ఈ మూవీని చూడడానికి. మరి ఈ మూవీని ఒక్కసారైనా మీరైతే చూడండి. ఇంకా నెంబర్ 2 ట్రిపుల్ ఆర్. ఈ మూవీని కూడా మీరైతే కంపల్సరీ అయితే చూడాలి. ఈ మూవీలో ఎమోషన్స్ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉంటాయి. రాజమౌళి గారి డైరెక్షన్‌తో ఈ మూవీని ఎక్కడో పెట్టాడు. ఇంకా ఈ మూవీలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చించేస్తారు. మరి ఈ మూవీలో ఒక్కసారైనా ఈ మూవీనైతే మీరు చూడండి. నెంబర్ 3 కల్కి 2898 AD. ఈ మూవీనైతే మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అసల హాలీవుడ్ మూవీని మన టాలీవుడ్‌కి పరిచయం చేసిన మూవీ. మరి ఈ మూవీలో విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్‌లో అయితే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మహాభారతం రిఫరెన్స్‌లు అయితే చాలా ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనకైతే గూస్ బంప్స్ అయితే గ్యారంటీ. మరి ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ అయితే చించేస్తారు. మరి ఈ మూవీని కూడా మీరైతే మస్ట్‌గా చూడాలి. అస్సలు ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇంకా నెంబర్ 4 కేజీఎఫ్. ఈ మూవీని కూడా ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీలోని ఎమోషన్స్ అయితే వేరే రేంజ్‌లో అయితే ఉంటాయి. అసలు బ్లాక్ టోన్‌లో వచ్చి హిట్ కొట్టాడు 'రాకీ బాయ్'. ఇంకా యష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉంటాది. చిన్న మూవీగా వచ్చి పెద్ద హిట్ అయింది ఈ మూవీ. మరి ఈ మూవీని కూడా మీరు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా అయితే చూడండి. నెంబర్ 5 ఈగ. ఈగనైతే మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీని ఈగతో కూడా సినిమా తీయొచ్చు అని రాజమౌళి గారైతే ప్రూవ్ చేశారు. అసలు ఈ మూవీలో వేరే లెవెల్‌లో అయితే ఉంటుంది. మరి దీంట్లో నాని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్‌లో అయితే చేస్తారు. మరి ఈ మూవీని కూడా మీరు టైం దొరికినప్పుడైతే కంపల్సరీగా అయితే చూడండి. సో, అంతే ఫ్రెండ్స్. ఈ 5 మూవీస్ అయితే మీరు ఒక్కసారి టైం దొరికినప్పుడు అయితే చూడండి. చాలా బాగుంటాయి. మరి ఈ టాప్ 5 మూవీస్ అయితే నావి. మరి మీ టాప్ 5 మూవీస్ ఏందో కింద కామెంట్ చేయండి. So that's all for today. Please share this video to your friends and family and subscribe to my channel and click the bell icon also. See in the next video. Bye.